హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక కస్టమర్ డ్రెస్ మెటీరియల్ ఇచ్చారండి. ఇలాగ టాప్ కుడుతున్నాను అనమాట. ఇంకా సగంలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపు నాకు ఒక వీడియో చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశానండి. ఇది టైలర్స్ అందరికీ యూజ్ అవుతుందండి. ఎవరికైనా సరే మనం 2 మీటర్స్ అయితే లైనింగ్ తీసుకుంటాం కదండి. లైనింగ్ తీసుకున్నప్పుడు లైనింగ్ అంతా కూడా మనకి యూజ్ అవ్వదు. చాలా వరకు ఒక సైడ్కి మిగిలిపోతూ ఉంటుంది. అయితే మనం అంత పొడవు పెట్టాం కదా లెంత్, అందుకని ఎంత పొడవు కావాలో అంత పొడవు పెడతాము. మిగతాది పైన క్లాత్ ఇలా మిగిలిపోతూ ఉంటుంది. ఈ మిగిలిపోయిన క్లాత్ని మనం ఒకలాగా యూస్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి వీడియోలో పూర్తిగా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఒక సైడ్కి ఇంత వెడల్పుతో క్లాత్ అయితే మిగిలిపోయిందండి. దీన్ని నేను చీరకి మనం ఫాల్స్ కుట్టుకుంటాం కదండి, ఆ ఫాల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ కలర్ ఎప్పుడో శారీ వస్తుంది, ఆ శారీ వచ్చినప్పుడు మనం కుట్టుకోవచ్చు అనమాట. మనకి ఇది 2 మీటర్స్ ఉంటుందండి. మొత్తం మనకి ఫాల్ ఎలా అయితే 2 మీటర్స్ వస్తుందో ఇది కూడా అంతేనండి, 2 మీటర్స్ వస్తుంది. వెడల్పు కూడా చూద్దామండి. వేరే ఫాల్ ఉంది నా దగ్గర, ఆ ఫాల్తో కొలిచి వెడల్పు ఎంత కావాలంటే అంత వెడల్పు పెట్టేసుకోవచ్చు. ఈ ఐడియా వల్ల ఒక 15 రూపాయలు అయితే మనకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫాల్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు పెట్టుకోవడం కోసం క్లాత్ని జరగకుండా ఇలా ఫోల్డింగ్స్ చేసేసుకున్నానండి. మొత్తం అంతా ఇలా ఫోల్డింగ్స్ చేసేసుకుని మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు ఈ విధంగా పెట్టుకుని ఫాల్తోనైనా కొలుచుకోవచ్చు, లేదంటే మనం ఒకసారి టేప్తో కొలుచుకొని చూసేసుకుని ఇలా ఒక చిన్న మార్కింగ్ చేసేసుకోవాలండి. మార్కింగ్ చేసేసుకుని నీట్గా ఎడ్జ్లు నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒకవైపు ఎలాగా మిషన్ది ఓవర్లాక్ ఉంటుంది కదా, మన మిషన్ ఓవర్లాక్ అంటే కంపెనీ ఓవర్లాగా వస్తారు కదండి చివర. సో దానివల్ల మనకి అటువైపు ఏమీ కుట్టాల్సిన పని లేదు. ఇటువైపు ఒక చిన్న మడత పెట్టి కుట్టాలి కాబట్టి కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసుకుని నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి ఇక్కడే రెడీ అయిపోతుందండి. మనకి ఫాల్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి, చూపిస్తాను నీట్గా. మనకి ఇంకెక్కడ అతుకులు అవి రాలేదన్నమాట. డైరెక్ట్గా 2 మీటర్లో వచ్చేసింది క్లాత్. సో ఇలా వచ్చింది కదా, చూసారా ఫాల్ ఎంత నీట్గా వచ్చిందో. ఒకవైపు మిషన్ కంపెనీ వార్లాక్ వచ్చింది కదా అలాగా. ఇంకా అటు సైడ్ మనం కుట్టేమి వేయాల్సిన పని లేదు. ఇంకొక చివర మనం ఇంకొక పావించి ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఆ చివర ఈ పావించి కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. గోరంచి మడత పెట్టేసుకుని మనకి ఫాల్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా దూరం నెంబర్ పెట్టి కుట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని డ్రెస్సులు కుట్టుకుంటే అన్ని డ్రెస్సుల్లోనూ కూడా మిగులుతుందండి. ఖచ్చితంగా మిగులుతుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇదైతే టైలర్స్ అందరికీ బాగా యూజ్ అవుతుందనమాట. మనం నార్మల్‌గా అయితే వీటిని పక్కన పెట్టేసి ఎప్పుడైనా ఏదైనా బ్లౌజ్‌కి పైపింగ్ వెయ్యాలి అన్నా, ఏదైనా అతుకులు వెయ్యాలి అన్నా ఈ సేమ్ కలర్ క్లాత్ లేదా దగ్గర కలర్ చూసుకొని వేస్తూ ఉంటాం కదా. సో ఒక్కసారి ఇలా ఫాల్ కూడా తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక శారీకి వేయడానికైతే యూజ్ అవుతుంది కదా. అలాగే మనకి ఒక 15 రూపాయలు అనేది సేవ్ అవుతుంది. నేను డ్రెస్ కుట్టిన ప్రతిసారి ఇలా ఒక ఫాల్ని ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుందనమాట. ఏదో ఒక శారీ వస్తుంది, ఆ కలరు వేయడానికైతే యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.